జనసేన అధినేత ఏం మాట్లాడాడో నాకు అర్థం కాలేదు. మీకైనా అర్థమైందేమో ఆలోచించండి. రాజకీయాలకు పనికొచ్చే మనిషేనా ఆయన? ఎంత ఆవేశంగా మాట్లాడతాడు, ఎంత అధ్వానంగా మాట్లాడతాడు, ఎంత ఎగిలిగా మాట్లాడతాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఏమంటాడు? మఖ్యలు ఎరగదన్ని మడత మంచంలో పెడతావా? ఎక్కడ నేర్చుకున్నావా ఈ డైలాగు? ఎవరు రాశారు ఈ డైలాగు? త్రివిక్రమ్ రాశాడా? ఎవరు రాసిన డైలాగ్ చెప్తున్నావు? ఏం నాకు అర్థం కాదా? నీకైనా అర్థమైందా అని అడుగుతా ఉన్నా జన సైనికులారా. అంతేకాదు ఇంకో మాట అన్నాడు, అసలు మనకి 24 ఏంటి, అది 24 తీసుకునే శక్తి ఉందా? ఎవరైనా ఒక రాజకీయ పక్షం పార్టీ పెట్టుకుంటే మా రాజకీయ పక్షానికి అపారమైనటువంటి బలం ఉంది, మా రాజకీయ పక్షాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు, మాకు ఉద్దండులైనటువంటి సైనికులు ఉన్నారు, మాకు నాయకులు ఉన్నారు అని చెప్పుకుంటారే ఎవరైనా. ఏం కర్మయ్య ఇది? నాకు అర్థం కాలేదు. మనకు 24 సీట్లు ఇవ్వటమే ఎక్కువ? మనకు అసలు దమ్ముందా? మనకు అసలు బూత్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు ఉన్నారా? మన దగ్గర డబ్బు ఉందా? మనం 500 మందికి భోజనాలు పెట్టగలమా? అసలు మనం 24 సీట్లకు పోటీ చేయగలమా? మన పార్టీ ఇంత అధ్వాన్నంగా ఉందే. ఇంత అధ్వాన్నంగా ఉన్న పార్టీకి చంద్రబాబు నాయుడు గారు 24 సీట్లు ఇచ్చాడే గొప్ప విషయమే అని చెప్పేటటువంటి ప్రయత్నమే చేశావే. ఏమిటి రాజకీయం నేను అడుగుతా ఉన్నా. జన సైనికులారా ఆలోచించమని మనం చేస్తున్నా. మా మీద విరుచుకుపట్టం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపట్టం కాదు, చంద్రబాబు నాయుడు గారిని దేహి అని నేను తీసుకొచ్చాను 24 సీట్లు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నామంటే సిగ్గుందా లేదా నేను అడుగుతా ఉన్నా.